మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది బహుశా భారతదేశంలో ఈ స్థాయిలో గతంలో సహారాలో చూసాం మనం. దాని తర్వాత అగ్రిగోల్డ్ విషయంలో కూడా లెక్కలు చూస్తుంటే మన అందరికీ కూడా చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు మనం డిపాజిట్స్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నామో దాన్ని మనం ఒకసారి పోల్చుకుంటే ఊహించని విధంగా 5,85,000 మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్కి పనిచేసి గతంలో సుమారు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్గా తీసుకున్నారు. 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్లో 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇందులో పెద్ద స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఏమని తీసుకున్నారు డిపాజిట్లు, వాళ్ళకి భూమి ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, పాపం చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువగా ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల్లోంచి 20 నెలల్లో 50 నెలల్లో వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి ఒక భరోసా కల్పించి వీళ్ళు ఇస్తామన్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసి ఏదైతే డిపాజిట్లు కట్టించుకున్నారో ప్లాట్ల కోసం 18,57,249 అంటే 18,57,290 మందికి వీళ్ళు ప్లాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పి డిపాజిట్లు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఆడిట్ చేస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఆడిట్ చేసి సమాచారం తెప్పించుకుని రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు కూడా చాలా చొరవ చూపించి తెప్పించిన సమాచారం బేస్ చేసుకుంటే కేవలం 5,76,559 ప్లాట్లే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. కాబట్టి ఈ లోతైన ఎక్సర్సైజ్ని చాలా పారదర్శకంగా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో టైం బౌండ్ ప్రోగ్రామ్ చేయాలి. కేవలం ఏదో సమావేశాలు పెట్టుకున్నాం, దాన్ని సమీక్షించుకున్నాం అనే మాట కాకుండా మనం యాక్షన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, ఇంప్లిమెంట్ ఏ విధంగా చేద్దాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ సమాచారం ప్రజలకి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇందులో ప్రజలకి తెలిసే విధంగా చాలా ఓపెన్ ఎండెడ్గా వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి, ఏజెంట్లు ఎవరైతే బాండ్స్ వాళ్ళు తీసుకున్నారో గతంలో కూడా వాళ్ళకి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఏజెంట్స్ ఎవరైతే బాండ్స్ తీసుకున్నారో ఆ ఒరిజినల్ బాండ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి సిఐడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పమని కోరడం జరిగింది. మొన్న సిఐడి డీజీ గారు రవిశంకర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని 9 రాష్ట్రాల నుంచి ఏజెంట్ల అసోసియేషన్ ఆహ్వానించినప్పుడు వాళ్ళు కోరిన విషయం ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి మేము తరలిక రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఈ వెసులుబాటు కల్పించండి, మేము బాండ్స్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలను అప్పచెప్తాం అనే విషయం చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి ఈరోజు తీసుకున్న నిర్ణయంలో మన రాష్ట్రంలో ఉన్న సిఐడి విభాగాలు, రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సెల్స్ ఏర్పాటు చేసి ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన బాండ్స్ స్వీకరించే విధంగా ఒక వెసులుబాటు మేము కల్పించబోతున్నాం.